ఇటీవల మరి మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమా ఈవెంట్లో కావచ్చు, సక్సెస్ మీట్లో కావచ్చు, మరి సినిమా ఇండస్ట్రీ గురించి ఏదైనా ఒక మంచి అంశాన్ని ఆయన ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. మరి కొన్ని సందర్భాల్లో ఆ వ్యాఖ్యల్ని కొంతమంది తప్పుపడుతూ మరి చిరంజీవిని ఏదో బోన్లో నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంతకీ విషయం ఏంటంటే, మరి ఇటీవల మనశంకర వరప్రసాద్ అనే చిత్రం మరి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, చిరంజీవి కెరీర్లోనే మరి హైయెస్ట్ వసూలు రాబట్టిన చిత్రంగా ఆ చిత్రం నిలిచింది. మరి మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా సరే కష్టపడాలని, హార్డ్ వర్క్ చేయాలి, కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలని, మంచి బిహేవియర్ ఉండాలని అతడు చెప్పాడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకులు, మహిళా నిర్మాతలు, తన కూతురు మరి మనశంకర వరప్రసాద్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి కూతురు గురించి ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా అశ్వని దత్ కూతుర్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంటే మన బిహేవియర్ మంచిగా ఉన్నంత వరకు ఇండస్ట్రీలో మనకి ఎలాంటి చెడ్డ పేరు రాదని, క్యాస్టింగ్ కావచ్చు అట్లాంటిది ఏమీ లేదని చెప్పి ఆయనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అంశం మీద కొంతమంది చిరంజీవిని తప్పుపట్టాలనే ఒక ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టారు. అంటే ఇంతకుముందు క్యాస్టింగ్ కౌచ్ ఉంది ఇండస్ట్రీలో అని చాలా మంది హీరోయిన్స్ మరి ఇంటర్వ్యూల్లో చెప్పారు. మరి వారంతా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కదా. అయితే ఈ అంశంపై కొందరు మరి చిరంజీవిని విమర్శిస్తున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి ఎలా అంటారు? మరి గతంలో చాలా మంది హీరోయిన్లు తమకు జరిగిన అనుభవాన్ని వారు చాలా మంది ఇంటర్వ్యూల్లో వ్యక్తపరిచారు. అదంతా పుట్టిదేనా? మరి చిరంజీవి అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు, అనవసరంగా ఎందుకు కెలుక్కున్నారు అంటూ మరి చాలా మంది అయితే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కొంతమంది కోడు గుడ్డు పైన ఈకలు మరి పీకడానికైతే ప్రయత్నిస్తున్నట్లయితే కనపడతా ఉంది. చిరంజీవిని దాదాపు నేను ఒక 20 సంవత్సరాల నుంచి అయితే అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇండస్ట్రీ మేలు కోసం కావచ్చు, సొసైటీ కోసం కావచ్చు, అనేక రకాలుగా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే చిరంజీవి మరి మనశంకర వరప్రసాద్లు ఏదే క్యాస్టింగ్ కౌచ్ గురించి, సినిమా ఇండస్ట్రీలో ఎలా కష్టపడాలి అన్న అంశం గురించి చక్కగా వివరించారు. మరి దీన్ని ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి వేరే తప్పుడు అర్థాలు వచ్చేలా మరి ప్రచారం చేయొద్దని చెప్పేసి అయితే నా విజ్ఞప్తి.